చాలా మందికి ఒక ఆలోచన ఉండొచ్చు, మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే ఏమవుతుంది, ఆ ప్రభుత్వం రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి మాటే శాసనం. పవన్ కళ్యాణ్ నాకు తెలిసి అయితే ఆయన వేస్ట్ అండి. పవన్ కళ్యాణ్ కరెక్ట్గానే అన్నాడు, కావాలని అదేముంది, కొట్టారు తీసుకెళ్ళాం, మళ్ళీ తిరిగి కొడతాం. వెంకట నరసింహారెడ్డి. ఓకే, నిన్న పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారనమాట. ఈ జనంలో వైసీపీ రాదు మర్చిపోండి అని అన్నారు. ఎలా చూస్తారు? ఆడి గురించి పట్టించుకోవాల్సిన విషయం కాదు అది. ఆయన కూడా ఒక నాయకుడే ఏంటి. అంటే ఆ స్టేట్మెంట్ కొట్టుపడేస్తారా? స్టేట్మెంట్ అసలు వేస్ట్, అతను రాజకీయమే తెలియదు. అంటే జగన్ గారికి 10 సీట్లు పడిపోయింది కదా, రేపొద్దున అవి కూడా రావు. ఇంకా పోతూ ఉంటాయి రాజకీయాల్లో, సీట్లు వస్తాయి అనేది పోతూ ఉంటాయి. దాని గురించి ఏ తక్కువ వచ్చింది, 40% ఓటింగ్ వచ్చిందిగా. ఓటింగ్ వచ్చింది అంటే వీళ్ళు అధికారం బాగా చేస్తున్నారని చెప్పి ముగ్గురు కలిసి వచ్చారు, అక్కడే కదా జగన్. వీళ్ళు ముగ్గురు కలిసి వచ్చారు. జనం నమ్మట్లేదుగా, ఈవీఎంలు మోసం అని అనుకుంటున్నారుగా. జరిగిందో జరగలేదు దేవుడికి తెలియదు. అట్లాంటప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారి కన్నా చంద్రబాబు నాయుడు కన్నా జగన్ గారి దగ్గరికి డబ్బులు ఎక్కువ ఉన్నాయి కదా, ఆయన చేయొచ్చు కదా ఈవీఎం. డబ్బులు ఎక్కువ మీరు చెప్తున్నారా, నేను చెప్తున్నానా? మామూలుగా ఆయన 1,00,000 కోట్లు అంటున్నారా? వాళ్ళు అంటున్నారుగా ఆస్తులు. ఎంత స్వాధీనం చేస్తుంది ఇది? జగన్ గారికి 800 కోట్లు ఎంతో చూపించారు ఆయన అప్లికేషన్ పెట్టేటప్పుడు. 800 కోట్లు ఉంటే పని చేయాలని ఉందా? డబ్బులు ఎక్కువ ఉన్నాయి ఈవీఎం అంటున్నారు. ఈయన దగ్గర సినిమా యాక్ట్ చేస్తే ఉందగా, పవన్ కళ్యాణ్ దగ్గర 10 కోట్లు తీసుకుంటున్నాడుగా, ఈయన పని చేయమను. ఆయన దగ్గర డబ్బులు లేవు అంటున్నాడు. ఆయన దగ్గర డబ్బులు లేనప్పుడు ఎందుకు రాజకీయం, ఎందుకు? డబ్బులు ఉండాల్సిందేనా? డబ్బులు ఉన్నోడికి ఎవరికైనా రాజకీయ నాయకులు డబ్బులు ఉండాలా? అంటే సామాన్యులు ఇంకా రాజకీయాల్లో పోటీ చేయడానికి లేదు అవకాశం. జగన్ గారి దగ్గర ఉంది అవకాశం. గురుమూర్తి ఉన్నాడు, ఎంపీ గురుమూర్తి. ఆయన ఏంటి డాక్టర్, ఎంపీ అయిపోయాడుగా. ఈ పార్టీల్లో లేవు, కూటమి ప్రభుత్వంలో అయితే లేదు. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? ఆయన పంచాయతీ శాఖ తీసుకున్నారు కదా. ఎవడు పని చేస్తున్నాడు ఇలా? రాజకీయ నాయకులు ఎవడన్నా పని చేస్తున్నాడు? మట్టి దోశ తింటున్నారు. నేను ఓపెన్ అయినాయి, ఎలగలేరు దగ్గర ఓపెన్ అయినాయి. మట్టి లారీ 1000 రూపాయలు, ఎంత 8,000 చీలరైదు కట్టుకున్నాం. మట్టి చెరువులన్నీ తవ్వేశారు బ్రహ్మాండంగా. రైతులకు లాభమే, చెరువులు తవ్వారు, రైతులకు లాభమే. ఇది దోచుకుంటున్నారుగా ఇల్లు కూటమి ప్రభుత్వం వాళ్ళు. ఆడు మట్టుకు తోలుకున్నాడు, ఈడు మట్టు తోలుకున్నాడు, అందరం మీద కేసులు పెట్టారు. ఇప్పుడు ఇల్లు చేస్తున్నారుగా, అవన్నీ మామూలే. ఓకేనా, థ్యాంక్ యూ. రవికుమార్. రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ పాస్ చేశారు, వైసీపీ జనంలో రాదు, ఆ పార్టీని మర్చిపోండి అని చెప్పి అన్నారు. ఎలా చూస్తారు? రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం అది. రాదన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం. ఒకసారి చూసిన తర్వాత వద్దనుకున్నారు కదా, ఇంకా అతని గురించి ఎందుకు మాట్లాడటం? ఇంకా రాదంటారు అయితే. అసలు రాజకీయాలకు అనవసరం అతని వ్యక్తి అని అర్థమయ్యే జనాలకే మొన్న 11 సీట్లు ఇచ్చారు కదా. ఇంకా మళ్ళీ అతని గురించి మాట్లాడటం కూడా, అతను పద్దాక అసలు ఎత్తి లేని విషయాన్ని గుర్తు చేస్తున్నారు జనాలకి. అతని గురించి మాట్లాడటం కూడా అనవసరమనే కదా రాష్ట్ర ప్రజలందరూ 11 సీట్లు ఇచ్చింది. నాకు తెలిసి మంచి రాజకీయం చేసినట్టయితే 30 సంవత్సరాల పాపం ఉండేవాడే. కానీ స్వయంకృత అపరాధాలు అన్నీ పాపం. జగన్ అయితే మంచోడే, కానీ ఆ పక్కన ఉన్న శక్తులు అందరూ కలిసి అతని రాజకీయ భవిష్యత్తుని నాశనం చేశారని నేను అనిపిస్తుంది నాకు. అదే పవన్ కళ్యాణ్ గారు పనితీరు ఎలా ఉంది? పంచాయతీ శాఖలు తీసుకున్నారు కదా, ఆయన ఎలా ఉంది? వర్క్ ఎలా ఉంది? ఇతను వేయంగా చెట్టు అవ్వదు కదా. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాటలు ఇప్పుడిప్పుడే జనాలకి అర్థమవుతుంది ఆయన మాటల్లో వాస్తవం ఏంటనేది. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే ఆయన మాటల్లో ఉన్నటువంటి నీతి నిజాయితీని. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి లేదని భ్రమలో ఉన్న వాళ్ళందరికీ తెలియాల్సిన విషయం ఏంటంటే, అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన శక్తి విధానాలన్నింటినీ కూడా ఫాలో అవుతూ పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ స్థితిగతులని రాష్ట్ర భవిష్యత్తు గురించి తెలుసుకుంటున్నారు కాబట్టి అందరికీ ఇప్పుడు ఆయన ఏంటనేది నిదానంగా ఒక్కొక్కటి విషయంలో అర్థమవుతుంది. క్రమశిక్షణ పెట్టే దాంట్లో భాగంగా మిగతా పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ కూడా కట్టడి చేయడంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అవలంబిస్తున్నటువంటి స్థితి చాలా బాగుంది. ఎవరికై వాళ్ళే తెలుసుకొని ఎమ్మెల్యేగా కానీ ఎవరైనా ఎంపీలు కానీ వాళ్ళ యొక్క పరిపాలనా విధానాన్ని ఏ విధంగా గ్రామాలను చేసుకోవాలనేది ఎవరికై వాళ్ళు తెలుసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లు ఉంటున్నాయి. ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే. శ్రీనివాస్ అండి. ఏం చేస్తూ ఉంటారు? నేను విశాఖ డైరీలో చేస్తాను. ఓకే, నా పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ పాస్ చేశారు, రానున్న రోజుల్లో వైసీపీ రాదు, ఈ జనంలో రాదు, మర్చిపోండి అని చెప్పి అన్నారు. అలా చూస్తారు? 90% రాకపోవచ్చు అదే మా అభిప్రాయం అయితే. అంటే ఈ జనంలో రాదంటారా? రాదు, 90% రాకపోవచ్చు. అంటే ఏ విధంగా, ఎలా చెప్తున్నారు? స్కామ్స్ ఎక్కువ జరిగినాయి కదా, దానివల్ల ప్రజల మీద అభిప్రాయం పోయింది. మరి
ఎక్కువ రాదని అనుకుంటున్నాను. నాగేశ్వరరావు పంచాయతీ నెంబర్. ఓకే మాజీ మాజీ పంచాయతీ మెంబర్. ఓకే, లాస్ట్ టైం ఇదే ఒక 2 days బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమనంటే వైసీపీ గవర్నమెంట్ ఇంకా రాదు, ఈ జనంలో రాదు, మర్చిపోండి అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలా చూస్తారు? అది తప్పుడు ఆలోచన అండి. మళ్ళీ వచ్చేది వైసీపీయే, వాళ్ళు వచ్చేది వైసీపీ సమస్య లేదు. అంటే ఏ విధంగా వస్తుంది అంటారు? అంటే 10 సీట్లు పడిపోయింది కదా 150 నుండి. పడిపోయింది సారు. ఒకప్పుడు చంద్రబాబు అనే ఆయనకి 22 సీట్లు వచ్చినాయి. అప్పుడు చంద్రబాబు మెజార్టీతో గెలిచాడు. మళ్ళీ జగనే వస్తాడు. మళ్ళీ జగన్ మళ్ళీ 160 170 సీట్లు వస్తాయి జగన్కే. 175 గ్యారంటీగా రావాల్సిందే. వైసీపీ గెలవాలి. పోయినసారి కూడా 175 వస్తాయని చెప్పి అన్నారు. అన్నాం సార్. అప్పుడేమైంది, మన చంద్రబాబు నాయుడు ఉండగా ఏమన్నారు, మాకే 70 వస్తాయన్నారు, 170. అప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే ఆవిడకి 51 సీటు వచ్చింది. ప్రతిపక్షం కాడ లేకుండా చేశారు. అయితే వీళ్ళు ప్రతిపక్షం లేకుండా చేశారు. అయితే వచ్చేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ కలిసి ఉన్నా సరే ఈసారి వచ్చేది అంతా కాడ వైఎస్ఆర్సీపీ. సమస్య లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా కాన్ఫిడెంట్గా అన్నారు, ఈ జనంలో మర్చిపోండి, వచ్చే జనంలో ఎవరైనా అంటారండి. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరైనా అంటారు, ఇప్పుడు నువ్వు మర్చిపో అంటారు. అయినా సరే వచ్చేది అల్లా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలి ఈసారి. ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ టీడీపీకి వెళ్తా ఉంటారండి. అప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గెలిచినప్పుడు అందరూ ఇటు వచ్చారు. ఇది ఆ లాస్టీలు వాళ్ళు కాపాడుకుంటారు. వాళ్ళు కాపాడుకుంటారండి. మళ్ళీ వచ్చేది జగన్మోహన్ రెడ్డి కన్ఫామ్. ఎన్ని వస్తాయంటారు ఈసారి 170 వస్తాయండి. మిగతా 5 సీట్లు 5 సీట్లు వాళ్ళకి వస్తాయి అంతే. మొన్న వీళ్ళు పోయినట్టు వాళ్ళు పోతారు. ఆయన పనితీరు ఎలా ఉందంట? కొత్తగా అధికారంలోకి వచ్చాడు అంటే జగన్ చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో ఉన్నారు అధికారంలోకి. పంచాయతీ శాఖ ఇవన్నీ తీసుకున్నాడు కదా, ఆయనది ఎలా ఉంది మీ వరకు? మేము అనేది ఏంటంటే ఆయన వచ్చింది ఇన్నాళ్ళ సంవత్సరం అయింది. అప్పుడేం తెలుసు ఎలా అనిపిస్తుంది? పంచాయతీ శాఖ ఇవన్నీ తీసుకున్నారు, అడవి శాఖ, పంచాయతీ రోడ్లు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆయన కాడ మొన్న ఒకసారి డిపాజిట్లు రాలా, మరి మన గెలిచాడు 23 సీట్లకి. ఓకే, గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఆయన పనితీరు ఎలా ఉంది? రోడ్లు వేయడం కానీ అలా? పనితీరుగా అయితే పంచాయతీకి ఒక్కొక్క పంచాయతీకి 5 లక్షలు ఇచ్చాడు. ఆయన బాగానే ఉంది. పంచాయతీకి ఇచ్చాడు కదా డబ్బులు బాగు చేయించుకోమని. వరదలు వచ్చినప్పుడు ఆయన మంచిగా చేశాడు, తప్పులేదు. గవర్నమెంట్ బాగా అది అంటే ఆయన మంచోడే కాదంటలేదు. పంచాయతీ బాగు చేసుకోమని 5 లక్షలు ఇచ్చాడండి. నొన్న కాడు ఇచ్చాడు. ఆయన సొంత డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు మీరేనన్నా చెప్పండి, ఈసారి వచ్చేది వైసీపీ గ్యారంటీ. మన జగన్ ఒకే తప్పు చేశాడు. మేము పొలాలు కొనుక్కుంటే ఆయన పేరు ఏంటి అనేది అక్కడ పచ్చి పెట్టారు. అవి మేము పొలాలు కొట్టినప్పుడు ఆయన పుట్టేసుకోకూడదు కదా జగన్మోహన్ రెడ్డి అని. ఆయన అక్కడ కొన్ని జగన్మోహన్ రెడ్డి తప్పులు ఉండేలండి. తప్పులు ఉండటం వల్ల వాడిపోయాడు. సరే, నేను ఒకటి చెప్తున్నా, నాకు 72 సంవత్సరాలు అండి. మేము గౌడేస్ అండి. ఇదిగో మాధు శివనాగేశ్వరరావు గారు గౌడ, పంచాయతీ నెంబర్ ఎక్స్ నెంబర్. అయితే నేను అనుకుంటున్నాను, నా ఆలోచన, నా వ్యవహారం వచ్చేది మాత్రం వైసీపీ అండి. అయితే ఈసారి జగన్మోహన్ రెడ్డిని గెలిపిపోతే ఇక ఈ రాజకీయాలు లేవు. ఎందుకు లేవంటావేమో, ఓటుకు 4 ఏళ్ళు ఇస్తారు. ఎవడైనా 6 4 7 4 ఇస్తున్నారు. 8 ఏళ్ళు అండి సామాన్యుడు. ఎవడండి ఇవాళ నీతికి వేసేది ఓట్లు? వాడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆటోడికి 10 ఏళ్ళు, మంగళోడికి 10 ఏళ్ళు, అన్నీ 10 ఏళ్ళు ఇచ్చాడు. రోడ్లు బాగా చేయలేకపోయాడు. నేను పొలం కొంటే ఆయన పుట్టు వేసుకున్నాడు. అది తప్పు కదా. జగన్మోహన్ రెడ్డి కూడా తప్పులు ఉన్నాయండి. ఏమండే అవి మైనస్. ఈయన జగన్మోహన్ రెడ్డి ఏమండే, మీ పేరేంటండి? సురేష్ గారు. ఈసారి ఏం జరుగుద్దంటే జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తారండి ప్రజలు. మీ పేరు తమ్ముడు? లక్ష్మణ్ గారు. నా ఆలోచన ఎవరు? నాకు 72 సంవత్సరాలు. అయితే వచ్చేది జగన్మోహన్ రెడ్డి. మీ పేరు? హర్ష. నా పేరు హర్ష గారు. నాకు పార్టీ మీద ఏం కాదు, చెబుతున్నాను మామూలుగా. అప్పుడు చంద్రబాబు ఉండగా 23 సీట్లు వచ్చినాయి. ఈయనకైనా 11 సీట్లు వచ్చినాయి. మళ్ళీ రివర్స్ అవుతుంది సార్. ఎవరికాడే కడుపు మంటలో ఉన్నారు సార్. నేను నువ్వేమన్నా అనుకో, వచ్చే జగన్మోహన్ రెడ్డి వస్తుంది సార్. నువ్వేమన్నా? ఓకేనా, థ్యాంక్ యూ. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం. ఒక 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ పాస్ చేశారు. ఈ జగన్ గారిని మర్చిపోండి, ఈ జనంలో రారు, ఆయన వైసీపీని మర్చిపోండి అని చెప్పి అన్నారు. ఎలా చూస్తారు?
అవును, పిల్లలకి స్కూల్ పిల్లలకి డబ్బులు వేస్తారు, అన్నీ వేసినప్పుడు మర్చిపోక ఏం చేస్తారు వాళ్ళని. అది కాకుండా వాళ్ళని దుర్మార్గాలు చేస్తున్నారు. కారు కింద మడిచి పడతాం, తొక్కుంటాం, అసలు తెలవదంటాం. మరి అన్నీ అంత ముఖ్యమంత్రి అయ్యండి అనకూడదు కదా, పొరపాటు జరిగింది, చెప్పుకోవాలి జరిగిందని. అంటే ఆయన వస్తారంటారా రారంటారా జగన్ గారు ఇప్పుడులో అవకాశం కనపడతలా. వీళ్ళని తేడా పడితే తప్ప, వీళ్ళిద్దరు ఇడిపోయి తేడా పడితే తప్ప ఎట్టి పరిస్థితిలో రారు. పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గానే అన్నారు అది స్టేట్మెంట్. పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందే లేదు, ఆయన దేనికి ఆశిస్తలేదు కదా. ఆయన ఎలా ఉంది, పనితీరు ఎలా ఉంది ఆయన? ఇద్దరే బాగా, చంద్రబాబు గారు బాగుంది, లోకేష్ గారు బాగుంది, పవన్ కళ్యాణ్ బాగుంది. ముగ్గురు బాగుంటేనే కూటమి నడిచిద్ది, లేకపోతే లేదు. మెయిన్ లోకేష్ గారు కూడా మెయినే కదా దీనికి. మీ పేరు? నా పేరు గుడిసే సురేష్. ఏం చేస్తూ ఉంటారు? పెయింటింగ్ వర్క్. ఓకే, నిన్న పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో జగన్ గారు వైసీపీ గవర్నమెంట్ ఈ జనంలో రాదు, ఇంకా మర్చిపోండి అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. అలా చూస్తారు. ఈ జన్మలు అనేది అంటే కష్టం లేకని ఒక 20 సంవత్సరాల దాకా అయితే కనపడదు వైసీపీ. ఎందుకంటే వీళ్ళ పరిపాలన కానీ వీళ్ళ పనులు కానీ చెప్పినట్టుగా ఒకదానికంటే ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. దాని గురించి ప్రజల్లో కూడా బాగా నమ్మకం ఏర్పడింది. చేసే పరిపాలన బాగుంది. అంటే పూర్తిగా మర్చిపోయిన వైసీపీని ఇంకా మీరు పూర్తిగా అనేది కొంచెం ఆలోచించుకోవాలి. కానీ ఈ 20 సంవత్సరాల దాకా అయితే కనపడదు. దాని తర్వాత రావచ్చు అంటారా? ఇక తర్వాత సంగతి తర్వాత. ప్రజెంట్ ఈ 20 సంవత్సరాలు కష్టం వీళ్ళే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు కూటమి ఉండదు, కూటమి బయటకు వచ్చేస్తే పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రయత్నం ఆయన చేస్తాడు, తప్పకుండా వస్తే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు కాబట్టి, కలిసి పరిపాలన చేస్తున్నారు కాబట్టి ప్రజెంట్ అయితే బాగానే ఉంది. ఆయనకు కూడా ప్రస్తుతానికి వచ్చి ఓన్గా పోటీ చేయడానికి ఆయనకు కూడా అంతగా ఇష్టం లేదు. ముగ్గురు ఒకే మాట మీద ఉండి చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి. మరి ఈయన ఎప్పుడు అవుతారు అంటారు పవన్ కళ్యాణ్ గారు సీఎం? నెక్స్ట్ 5 years తర్వాత ఏమైనా ఆలోచిస్తాడండి. వచ్చే 5 సంవత్సరాల తర్వాత ఆలోచించి అప్పుడు ఏదన్నా వాళ్ళకి ఏమైనా తేడా వస్తే అప్పుడు రావడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఓకే అండి. దేనికి చెప్పు? ఏం చేస్తూ ఉంటారు చెప్పు? నేనా చేసేదైతే రైతు పని చేస్తాము, మాగాడి పని, టాపీ మేస్త్రిని, నెంబర్ని, అన్ని రకాలు ఉన్నాయి. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారనమాట, వైసీపీ ఇంకా ఈ జనంలో రాదు మర్చిపోండి అని చెప్పి అన్నారు. ఎలా చూస్తారు ఆ స్టేట్మెంట్? వైసీపీ వస్తే పైసలేక ఈ జనంలో రాదు మర్చిపోండి అని చెప్పి అన్నారు. రాకుండా ఉంటమే నాడాం. మాకైతే వైసీపీ అనేది రాకుండా ఉంటమే దేశం బాగుపడుద్ది, వస్తే గొల్ల అయిపోతామే. ఏముంది దానికి? ఆయన అన్నది కరెక్టేనా లేకపోతే? అన్నాడు పవన్ కళ్యాణ్, కరెక్ట్గానే అన్నాడు. కావాలని అదేముంది? పరిపాలన సరిగ్గా చేయనోడు ఎందుకు ఇప్పుడు వచ్చాడు, నాశనం చేశాడు 4 ఏళ్లలో. ఇప్పుడు వచ్చింది సంవత్సరం అయింది, ఒకడొకడు అన్నీ చక్కగా డెవలప్మెంట్ అయ్యిద్ది రాష్ట్రం. చంద్రబాబు చేస్తే పథకాలు కూడా అనుకున్నాయి, నిదానంగా ఇచ్చుకుంటూ వస్తున్నాడా? ఇది గ్యాస్ బండ్ ఇచ్చాడు, మరి అన్నా క్యాంటీన్లు ఎంపటి వదిలేడు, మరి ఇది ఏంటి మన అమ్మఒడి వదిలేడు కదా, అందరికి ఇస్తానన్నాడు, అట్టానిచ్చాడు. రైతు భరోసా వదిలేడు నిన్న మొన్న వదిలాడు 21వ తారీఖున. వచ్చినా అది రెండవసారి ఎత్తాక అనుకున్నారు. అది ఒకటి అయిపోద్ది. రేపు ఆగస్టులో ఫ్రీ బస్సు వదులుతాడు. ఆడవాళ్ళకి 1500 కూడా ఇస్తాడు. చేసుకుంటే ఇచ్చినా ముందర డెవలప్మెంట్ కావాలి మనకి రాష్ట్రం. ఇప్పుడు జగన్ వచ్చి ఏం చేశాడు? నాశనం చేశాడు డెవలప్మెంట్ లేకుండా. ఏదో పథకాలు పప్పు బేలలాగా వేసాడు. ఈ అట్టగాదిగా చంద్రబాబు ఉంటే పథకాలు ఇస్తాడు, నిదానంగా డెవలప్మెంట్ మరి గ్యారెంటీగా అయ్యిద్ది. ఓకే, నా పేరు రవి అండి. ఏం చేస్తూ ఉంటారు సార్? ఇక్కడ మన విజయవాడలో ఉంటాను నేను. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ పాస్ చేశారనమాట, ఈ జనంలో వైసీపీ రాదు మర్చిపోండి అని చెప్పి. అలా చూస్తారు. వైసీపీ కూడా అలాగే ఉంది. వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు 23 సీట్లతో తుడిచిపెట్టిపోతారు. ఏమైందండి? వాళ్ళు ఓడిపోయారు, వీళ్ళు నెగ్గారు. అది వీళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేసి, లేదు మేము చాలా బాగా చేస్తున్నాం, మాకు ఇంకా తిరగలేదు అనుకున్నప్పుడు అనుకోవచ్చు. వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఏంటి, ఇప్పుడు చేస్తుంది ఏంటి అనేది ఒకసారి లెక్కేసుకుంటే ఆడొస్తాడో లేకపోతే వీళ్ళు వస్తారో తెలిసిపోతుంది జనం. అంతే కదండి. అంటే ఆ స్టేట్మెంట్ మీరు ఒప్పుకున్నారా లేకపోతే లేదు? అది తప్పుడు స్టేట్మెంట్లు అండి. ముందు పని చేయాలి. ఏం చేయాలి? మనం ఏం చెప్పాం జనానికి, ఆ టైంలో మనం ఏ తప్పులు ఎతికి మనం కరెక్ట్ చేద్దామని వచ్చామో ముందు అవి చేయాలి. అంతేకాకుండా
ఏదో మేము అప్పుడు ఏదో మాట్లాడేసాం, ఇప్పుడు వచ్చాక మర్చిపోతారులే జనానికి మర్చిపోరు అంటే ఎవరికి మర్చిపోడండి. 100 మందిలో 90 మందికి గుర్తే ఉంటుంది, 10 మంది మర్చిపోతారు వీళ్ళు ప్రామిస్. ఏం చేసి వచ్చారండి ప్రామిస్లు వీళ్ళు? అంతా సెటరేట్ చేస్తాం, సంపద సృష్టిస్తాం, ఏమంటారు మీకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇస్తాం అన్నారు. మన స్టేట్లో ఈ కుదరవు, ఎందుకంటే మనది డెవలప్డ్ స్టేట్ కాదు. హైదరాబాద్తో కంపేర్ చేసుకుంటే మనం ఆ రేంజ్లో ఉండం. కాబట్టి మనకి ఈ ఉద్యోగాలు రావడం అనేది, గవర్నమెంట్ ఉద్యోగాలు ఎంతమందికి వస్తాయండి? ఎంతమంది వెయిట్ చేస్తున్నారు డిఎస్సీలు అవి రాసి? ఇవన్నీ ఏంటంటే వాళ్ళు నెగ్గడం కోసం ఏదో కొంత మనం జనానికి చెప్పేద్దాం, లేకపోతే తర్వాత ఏం చేయక్కర్లేదనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు అండి. అది ఎవరో ఆ వైసీపీ పార్టీ కూడా అవ్వచ్చు. వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పారు ఏదో, వాళ్ళు అందులో కొన్ని చేశారు, కొన్ని చేయలేదు. అంత చేసినా కూడా వాళ్ళని ఓడించారు, ఎందుకంటే వీళ్ళు అప్పులు చేసేసి మొత్తం ఇచ్చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు వీళ్ళు అంతే సంవత్సరంలో 1,50,000 కోట్లు అప్పు చేస్తారని చెప్తున్నారు. 1,50,000 కోట్లు అప్పు చేసేటట్టయితే ఆడు అప్పు చేసేటట్టు నువ్వు అప్పు చేసావు. నువ్వు కొత్తగా వచ్చి నువ్వు ఏదో సంపద సృష్టించి నేను ఎత్తానంటే జనం నీకు వేసారు, నీకు మంచి మేధావు కదా అని చెప్పని. కానీ నువ్వేం చేసావు? అప్పుడు నువ్వు అప్పులు ఆడికంటే డబ్బులు చేస్తున్నావు. అప్పుడు ఏ అంటే ఆడు అప్పులు చేసి వెళ్ళిపోయానే కదా నీకు అధికారం ఇచ్చింది, అంతే కదండి. అదండి. ఓకే, అధికారంలోకి అంతకుముందు అందరూ వచ్చారు, జగన్ వచ్చారు, చంద్రబాబు నాయుడు వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి సంవత్సరం అవుతుంది. ఆయన కొత్తగా పవన్ కళ్యాణ్ నాకు తెలిసి అయితే ఆయన వేస్ట్ అండి. ఏ విధంగా? పార్టీ పెట్టుకుంటే, ఎవరైనా పార్టీ పెట్టుకున్నామంటే ఏం చేయాలి? మన పార్టీ యొక్క ప్రాముఖ్యత ఉండాలి కదా. ఇప్పుడు వాళ్ళ పార్టీ లీడర్స్ కానీ వాళ్ళు ఏమనుకుంటారు, మాదో ప్రత్యేకత ఉండాలి, మాదొక కమాండ్ ఉండాలి ప్రతి దాంట్లో కూడా, ఏ డెసిషన్ తీసుకున్నా కానీ. ఇప్పుడు ఇంకొకరికి సపోర్ట్ చేసుకొని ఇంకొకటే పాలిస్తాడు 15 ఏళ్ళు అనుకుంటే వీళ్ళ పార్టీ ఎందుకండి? తనగా ఆ పార్టీలోనే జాయిన్ అయిపోవచ్చు కదా, ఇది టీడీపీలోకి వెళ్ళిపోవచ్చు కదా. పార్టీ పెట్టామంటే మనం రూల్ చేయాలి, మనది కూడా అందులో ఇది ఉండాలి, ముద్ర ఉండాలి. అదేం లేదు. ఏం చేసినా ఆయన మేధావి, ఆయన బాగా చేస్తారు, ఆయన సూపర్ డూపర్ అంటారు. ఇంకా సూపర్ డూపర్కి ఎందుకంటే పార్టీ పెట్టుకోవడం, డబ్బులు ఖర్చు తప్పితే. ఆయన ఎలా ఉంది? పంచాయతీ శాఖ ఇవన్నీ తీసుకున్నారు కదా, ఆయన వర్క్ ఎలా ఉంది? ఇది మామూలు రొటీన్ అండి. ఏ మినిస్టర్ వచ్చినా చేసేది అదే. అప్పుడప్పుడు కొద్ది మెరుపుతూ ఉంటారు. అక్కడ పర్యటించాం, ఇవి చెప్పాం, అవి చూసాం, ఇవి చేసాం, ప్రత్యేకించి ఏమీ లేదండి. ఆ శాఖ వచ్చిన తర్వాత 13,000 గ్రామ సభలు ఒకేసారి పెట్టడం, ప్రతి 4 నెలలు 5 నెలలు గ్రామ సభలు. అంటే ట్రైబల్స్ ఏరియాలో 70 సంవత్సరాల నుంచి రోడ్లు లేని చోట కూడా రోడ్లు వేయడం. రోడ్లు వేసారండి, రోడ్లు వేసారు ట్రైబల్స్ ఏరియాలో. ఎన్ని ఏరియాలు వేసారండి? మొత్తం అన్ని చోట్ల ఒక 50% వరకు అక్కడ కనబడుతుంది. ట్రైబల్స్ ఏరియా, కొండ ప్రాంతం తెలుసు, కొండ ప్రాంతాల్లో పర్యటించారు. మొన్న పర్యటించారు, రోడ్లు కూడా రాళ్ళు గుచ్చుకుంటున్నాయని చెప్పి చెప్పులు కొని ఇచ్చారు. ఇప్పుడు దాకా ఎవరు వెళ్ళలేదు కదా, సీఎం కానీ పిఎం కానీ వెళ్ళలేదు. అంటే అక్కడ మరి వీళ్ళు ఉంటారు కదండి, ప్రజాప్రతినిధులు ఉంటారు. పైగా వాళ్ళకయో కొన్ని నక్సలైట్లు ప్రాబ్లం అవి ఉంటాయి కదా. గ్రామ సభలు పెట్టి అక్కడ గ్రామాల్లో రోడ్లు డెవలప్మెంట్ కానీ ఎన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా దానికి తగ్గట్టుగా వాళ్ళు పనులు చేయాలి కదండి. మనం ఎన్నైనా కండక్ట్ చేస్తాం, మీటింగులు పెడతాం, బోర్డు చెప్తూ ఉంటాం. కానీ అక్కడ మరి అమల్లోకి వచ్చినప్పుడు అవి కరెక్ట్గా స్టేజ్ మీదకి రావాలి కదండి. ఏవి లేవు, మాటల వరకు ఉంటాయి, చేతలు అయితే ఏమీ లేవు. 14,000 కిలోమీటర్ రోడ్లు వేసారని చెప్పి అంటున్నారు, సీసీ రోడ్లు. మరి కొన్ని చోట్ల మేము బయట చూస్తున్నాం, అసలు రోడ్లు బాగానే బాగాలే. వాళ్ళు ఏంటంటే మెయిన్ ఫోకస్ అయ్యే దగ్గర ఎక్కడ వేసినట్టున్నారు కొన్ని, అవి కూడా అలాగా గుంతలు పూడ్చినట్టు అనిపిస్తుంది. అంటే లాస్ట్ టైం ఇబ్బంది పడ్డారు కొంచెం. ఇప్పుడు మనం ఏం బాగా సుఖపడిపోతుందని చెప్పండి. అప్పుడు ఎలా ఉందో ట్రబుల్ ఇప్పుడు అలాగే ఉంది. ఏం మార్పు అయితే నాకైతే ఏం కనబట్టలే. ఏంటి వీళ్ళు ఏదో చెప్తున్నారు, మేము ఏదో చేసేస్తాం, అది చేసేస్తాం, ఇచ్చేస్తాం, కొంత టైం ఇవ్వండి. అప్పుడు చెప్పడం ఏంటంటే మేము రాగానే మొత్తం అన్నీ కూడా సర్దిద్దేస్తాం, అన్నీ చేసేస్తాం, మా దగ్గర మంత్రం ఉంది ఇదని చెప్పారు. ఇప్పుడు వచ్చి ఏముందంటే ఏమీ లేదు. ఇంకా కొద్ది గొప్ప చెప్తే ఆడేదో వీళ్ళ మీద ₹1 2 వాళ్ళకి జనానికి ఇచ్చేవాడు. వీళ్ళు ఏమంటారంటే అప్పుడు అప్పులు చేసి ఇచ్చేస్తున్నాడు అన్నారు. ఇప్పుడు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? వీళ్ళు దానికంటే బ్రహ్మాండంగా అప్పులు చేస్తారు. ఏమంటే ఆడు అప్పులు చేశాడు, మాకు ఇది లేదన్నారు. మరి ఆడు అప్పులు చేశాడు, నువ్వు బాగా మేధావనే కదా మరి నీకు పవర్ ఇచ్చింది. నువ్వు వచ్చి కూడా మరి ఆడి మీద నెడుతుంటే ఇంకా జనం ఎవరు నమ్మాలండి? అది ఇప్పుడు జరుగుతుంది అంతే. ఇదేనండి, వీళ్ళు ఏదో చెప్పుకుంటున్నారు అంతే. అగో అది చేస్తాం, సంవత్సరం అన్నీ ఫుల్ఫిల్ చేస్తాం అయ్యి అంటున్నారు. ఇప్పుడు అమలు కానీ హామీలు ఇచ్చేసి మేము ఏదో చేసేస్తా ఉండడం తప్పు కదండి. నా పేరు నాగరాజ్ అండి. ఓకే, నేను పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ పాస్ చేశారు, ఈ జనంలో వైసీపీ రాదు మర్చిపోండి ఇంకా పార్టీని అన్నారు. ఎలా చూస్తారు? కరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది. అంటే ఏ విధంగా మీరేమంటారు? ఏ విధంగా అంటే రాష్ట్రాన్ని 5 సంవత్సరాలు బస్టు పట్టించింది ఒకటను, ఆ విధానాలు అవన్నీ కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలు అవన్నీ ఖచ్చితంగా ఆయన చెప్పింది కరెక్టే. రాదంటారు అయితే వైసీపీ? కష్టం రాదు. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది, పనితీరు ఎలా ఉంది ఆయన?
ఆయన పనితీరు ఎప్పుడూ జెన్యున్గానే ఉండిద్ది, అది మనం చెప్పేదే ఉంది. అంటే ఏం చూసారు ఆయన వర్క్స్ ఏం చూసారు? అంటే 4 శాఖలు తీసుకున్నారు, పంచాయతీ శాఖ, అడవి శాఖ. శాఖలో 4 తీసుకున్నారు కానీ ఒక్కోదానికి ఆయన చేయవలసిన రీతిగా చేసుకుంటూ వెళ్తాడు. కొద్ది టైం పట్టుద్ది. అంటే ఆయనకు అనుభవం కూడా లేదు కాబట్టి, అనుభవం ఉన్నా లేకపోయినా ఆయన అయితే జెన్యున్గా పనిచేస్తాడు కాబట్టి పనితీరు అయితే ముందుకెళ్ళిద్ది ఈ ఖచ్చితంగా. గ్రామాల్లో వర్క్స్ ఏమైనా చేశారు ఆయన? ఆయన వచ్చిన తర్వాత సంవత్సరంలో సీసీ రోడ్లు దాదాపు 20 పైగా చేశారు. వైసీపీలో 5 సంవత్సరాలు మొత్తం సీసీ రోడ్లు 1, 2, 2, 3 వాళ్ళకి అవసరమైన పోసుకున్నారు తప్ప ఇది కులమతాలకు సంబంధం లేకుండా 20 రోడ్లు పైగా నున్న మేజర్ పంచాయతీలో 20 రోడ్లు పైగా. ఏ గ్రామం ఇది? నున్న గ్రామం ఇది. 20 రోడ్లు పడి. ఈ నున్న గ్రామం మేజర్ పంచాయతీ. ఇక్కడ ఖచ్చితంగా వైసీపీ హవా ఎక్కువ ఉంటుంది, ఆ సామాజిక వర్గం ఎక్కువ ఉండేది. అయినా సరే గత 5 ఏళ్ళలో మా వైసీపీ చెప్పుకోవడమే కానీ ఇక్కడ 2-3 రోడ్లు సీసీ రోడ్లు కంటే 2-3 వంతుల కంటే అవి కూడా చిన్నవి, పెద్ద బడ్జెట్లో ఏం కాదు, 10-15 లక్షలు 20 లక్షల బడ్జెట్లోనే అవి చేసుకొని గొప్పలు చెప్పుకున్నారన్నమాట. కానీ ఇప్పుడు వచ్చిన 1 ఇయర్ కాలంలోనే స్టార్టింగ్లోనే ఇక్కడ ఈ మేజర్ పంచాయతీ అయినా 52 లక్షల రూపాయలు ఈ నున్నలో పెద్ద మేజర్ పంచాయతీగా అయినా సరే వాళ్ళు పోసిన రోడ్లతో పోల్చుకుంటే రావటం స్టార్టింగ్లోనే 2-3 వారాల్లోనే 52 లక్షల రూపాయలు ఒకే రోడ్డు, సీసీ రోడ్డు, 18 అడుగులు సీసీ రోడ్డు, నున్నలోనే అతి పెద్ద రోడ్డు. అది అందరికీ బాగా ఉపయోగపడే రోడ్డు. అది ఏ ఊరు నుంచి ఏ ఊరికి? అది ఊళ్ళోనే సీసీ రోడ్డు. అది మన పోలవరం జగనన్న కాలనీకి వెళ్ళిద్ది, ఇంకా మన ఇప్పుడు రిలయన్స్ కంపెనీకి వెళ్ళిద్ది, అనేక కంపెనీలు వాటికి రవాణా బాగుండిద్ది. అది మన దానికి 18 అడుగులు సీసీ రోడ్డు 1 టైం సెటిల్మెంట్లో పోసారు. అది జగనన్న గవర్నమెంట్లో 3 టిప్పులు పోతాం 6 టిప్పులు పోతాం అని కనీసం రోడ్డు మట్టి కూడా పోయలేదు దానికి. గత కాలంలో తార్ రోడ్డు ఎప్పుడో 30 ఏళ్ల క్రితం పోసింది, గుంటలు పడిపోయి చాలా ఇబ్బందులు, నీళ్ళు నిలబడి చాలా ఇబ్బందులు పడ్డాము. ఈ గవర్నమెంట్ రావటమే స్టార్టింగ్లోనే 2-3 వారాల్లోనే 52 లక్షలు గ్రాంట్ అయింది. ఇదే గొప్ప విషయం అనమాట. ఈ గ్రామంలో చెప్పుకోవడానికి ఇదే గొప్ప విషయం. తర్వాత ఇప్పుడు సంవత్సరం 10 ఏళ్ళలో దగ్గరగా ఒక 20 సీసీ రోడ్లు పోసారు నాకు తెలిసి, నేను సుమారుగా చెప్తున్నాను. ఇది చరిత్ర ఎప్పుడు కూడా తిరగరాసుకున్నా కూడా ఎప్పుడూ లేదు. ఇంత మేజర్ పంచాయతీలో ఇక్కడ ఇంత సామాజిక వర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గంలో, ఈ గన్నవరం నియోజకవర్గం అంటే చెప్పుకోదగ్గ అన్ని నియోజకవర్గాల్లో కూడా చెప్పుకోదగ్గ నియోజకవర్గం. ఇక్కడ పనులు మభ్యపెట్టి ఒకళ్ళొకళ్ళు 2-3 వర్గాలకు సీలిపోయి ఆ పనులు ముందుగా లేకుండా గత 5 ఏళ్ళు భ్రష్టు పట్టించారు. ఈ 5 ఏళ్ళ సంగతి పక్కన పెడితే, జరిగే 5 ఏళ్ళ సంగతి పక్కన సంవత్సరంలోనే 10 సంవత్సరాలు డెవలప్మెంట్ చేశారు. అది నేను చెప్పాల్సిన పని లేదు, పనే కనపడుతుంది ఇక్కడ. పంచాయతీలో ఇంకోటి ఏంటంటే జెండా వందనం కార్యక్రమానికి 1500, 2000 అది కూడా ఇచ్చేవాళ్ళు కూడా తెలియదు, అనుకునేవాళ్ళు అంతే. 20,000 రూపాయలు జెండా వందనం కార్యక్రమం ఇవ్వడం అనేది నిజంగా పవన్ కళ్యాణ్ గారికి నేను నా తరపు నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అనమాట. ఎందుకంటే మెయిన్ కార్యక్రమం కదా అది, మన ఇండియాని చేసుకునే కార్యక్రమం. 1000-2000తో మేజర్ పంచాయతీలో ఎలా కార్యక్రమం చేస్తారండి? 200. అదే నాకు తెలిసి ఇప్పుడు 1000-2000 అనేవాళ్ళు, అది 100-200 కూడా నాకు కూడా తెలీదు. కానీ 20,000 రూపాయలు ఒకేసారి డబ్బులు మేజర్ పంచాయతీకి ఇచ్చి, చిన్న పంచాయతీకి 10,000 రూపాయలు పైగా ఇచ్చి ఆ కార్యక్రమం చేసుకోవడానికి నిండుగా ఆయన మనసు పెట్టి ఆ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టినందుకు నేను నిజంగా గర్వపడుతున్నాను. నేను వైసీపీ నుంచి వచ్చాను. నేను గత కాలం వైసీపీ పనిచేశాను. సంవత్సరన్నర పాటు నుంచి నేను ఆయన పనితీరులు, ఆయన నడకరు నచ్చక నాకు జగన్మోహన్ రెడ్డి గారి పనితీరులు, నడవడి, ఆయన ఆలోచన విధానాలు, ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించే విధానాలు నాకు నచ్చక నేను మనస్ఫూర్తిగా రాష్ట్రం నాశనం అయిపోద్ది దాంతో నేను పవన్ కళ్యాణ్ గారికి పనిచేయడానికి నేను మనసు పెట్టి వచ్చాను. జమలయ్య మళ్ళీ వ్యవసాయం చేస్తాను. పవన్ కళ్యాణ్ 2 రోజుల క్రితం ఇంకో ఈ జనంలో వైసీపీ రాదు మర్చిపోండి అని చెప్పి అన్నారు. ఎలా చూస్తారు ఆ స్టేట్మెంట్? ఏముంది, ఎటు వేసి కూడా అటు వేస్తాడు ఓట్లు. మనం అనేది అది కాదు, పెట్టబోకుండేదాన్ని అది పెట్టమని వస్తుందంటారు రాదంటారు ఈసారి నెక్స్ట్? వైసీపీ అయితే రాదు, ఈ జనంలో రాదు. ఎందుకని రాదంటే ఈ సంక్షేమ పథకాలు బాగానే చేస్తున్నాడు. ఒక ఇంట్లో 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి వేస్తున్నాడుగా, అమ్మఒడు, రైతు భరోసా చేస్తున్నాడుగా. ఇంకొకటి ఇది మా రాజధాని బాగానే కడుతున్నాడు. మొన్నటిదాకా 3 మొక్కలు ఆడాడుగా పవన్ కళ్యాణ్ గారు, మన జగన్ గారు. మన పవన్ కళ్యాణ్ వీళ్ళు కూటమిలో బాగానే చేస్తున్నారుగా రాజధాని. నెక్స్ట్ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయిన తర్వాత కూడా రాదా వైసీపీ?
ఇక తర్వాత ఎవరనేది చెప్పలేము. తర్వాత అనేది ఏం చెప్పలేము. ఇప్పుడు అయితే మాత్రం 2 టర్మ్లు మాత్రం రాదు. పవన్ కళ్యాణ్ గారు ఈ జనంలో మర్చిపోండి అని చెప్పండి. ఇక పవన్ కళ్యాణ్ జనంలో అంటే మిమ్మల్ని మీరు ఎదుగుతానంటే మేము ఆపుతానికి ఎవరు ఉంటాం అండి? దాన్ని బట్టి విప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు వరకు జగన్ విప్రూవ్ చేసుకోలేకపోతున్నాడు, ఏది కూడా దాన్ని చేసుకోలేకపోతున్నాడు జగన్ గారు. ఎంతవరకు రౌడీజంగా ఈ రకంగా వెళ్తే ఏది పని అవ్వదు. మార్చుకుంటే అవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. ప్రసాద్ అన్న, ఏం చేస్తూ ఉంటారు? నేను వ్యవసాయం చేస్తూ ఉంటాను. అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారనమాట, ఇంకా ఈ జనంలో వైసీపీ రాదు మర్చిపోండి దాన్ని అని చెప్పి ఎలా చూస్తారు? ఆ స్టేట్మెంట్ ఎలా చూస్తారు? అది వాస్తవమే కన్నా, కూటమి అభివృద్ధి చేస్తుంది, సంక్షేమ పథకాలు 2 చేస్తుంది. ఇంకేమవుతుంది? వాళ్ళు ఏమో మొన్నటిదాకా బెంగళూరులో ఉంటున్నాడు, ఏదాన్ని మనం చచ్చిపోతేనే వస్తున్నాడు, లేకపోతే మళ్ళీ దిగుతున్నాడు బెంగళూరు. ఇక ఇంకేమవుతుంది ఆ పార్టీ? ఇంకా రాదంటారు, పార్టీ కనపడదంటారు? కనపడదు. ఓకేనా, థ్యాంక్ యూ. నా పేరు రంగజాల శివనాగేశ్వరం. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం. ఏం పండిస్తూ ఉంటారు? ఈ మా వరి పంట, మామిడికాయ టైంలో మామిడి సాగు. ఓకే, నిన్న పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారనమాట, ఈ జనంలో ఇంకా వైసీపీ రాదు మర్చిపోండి అని చెప్పి. ఎలా చూస్తారు ఆ స్టేట్మెంట్? నిజంగానే రాదనుకుంటున్నాను. ఇంకా రాదు రాదని అనుకుంటున్నాను. అంటే ఏ విధంగా? ఎందుకంటే పరిపాలన బట్టి వీళ్ళు ఈ కూటమి కలిసి ఉన్నంతకాలం రాకపోవచ్చు. విడిపోతే వీళ్ళు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇడిపోతే పరిపాలన బాగోకపోతే చెప్పలేము. ప్రస్తుతానికి అయితే సంవత్సరం పరిపాలన బాగానే ఉంది. ఇంకా రాదు, మామూలుగా వీళ్ళు కలిసి ఉన్నంత వరకు రాదు అంట. రాదు. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు? ఆయన పంచాయతీ శాఖ తీసుకున్నారు. పంచాయతీ శాఖ నిధులు పైనుంచి వచ్చే నిధులు వచ్చినట్టు రోడ్లకి ఉపయోగించడంలో పవన్ కళ్యాణ్ ముందున్నాడు. వాటిని వేరే వాటికి మళ్ళించకుండా పంచాయతీలు ఎక్కడ చూసినా రోడ్లకి వాటికి ఉపయోగిస్తున్నాడు బాగానే. ఓన్లీ రోడ్లైనా ఇంకేమన్నా అభివృద్ధి చేస్తున్నారు? ఇంకా అభివృద్ధి అంటే రోడ్లు, ఇప్పుడు ఈ పంచాయతీ నిధులు ఎక్కువగా రోడ్లకే కదా ఉపయోగించేది. డెవలప్మెంట్కి చేస్తారు సార్. మీ సైడ్ పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ వరదలు వచ్చినప్పుడు ప్రతి పంచాయతీకి నున్న గ్రామ పంచాయతీతో సహా అన్ని పంచాయతీలకి 5 లక్షలు సొంత నిధులు ఇచ్చాడు. సొంత డబ్బులు, గవర్నమెంట్ డబ్బులు కాదు, సొంత డబ్బులు ఇచ్చాడు. అంటే ఏ రాజకీయ నాయకుడు ఇవ్వడం చూసారా సొంత డబ్బులు? అలా చూసాం, మరి పేపర్లో అట్లు ఇట్లు అన్ని చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కాకుండా ఇతర పవన్ కళ్యాణ్ తప్పితే సొంత డబ్బులు పదవిలో ఉండా లేకపోయినా సొంత డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు ఏ నాయకుని చూడాల, దేశంలోనే చూడాల. అయితే పర్లేదు, అయితే పరిపాలన బాగానే ఉంది. రోడ్లు పోస్తున్నారు, అమరావతి డెవలప్ చేస్తున్నారు, మన పోలవరం డెవలప్ చేస్తున్నారు, అంతా బాగానే ఉంది పరిపాలన. నా పేరు శ్రీనివాసరావు. ఏం చేస్తూ ఉంటారు? ఇసుక, కంకర, ఇటుకరాయి. ఓకే, ఎలా ఉంది? బాగానే ఉంటుంది. ఓకే, ఓకే. పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ పాస్ చేశారనమాట, ఈ జనంలో వైసీపీ రాదు మర్చిపోండి అని చెప్పి అన్నారు. ఎలా చూస్తారు? ఆయన ఇటు కావాలంటే అటు పోతాడు, ఇటు కావాలంటే ఇటు, అటు కావాలంటే అటు పోతాడు పవన్ కళ్యాణ్. అది అంత మించి లేదు. ఆ స్టేట్మెంట్ కరెక్టా రాంగ్? పవన్ కళ్యాణ్ ఉంటూ పర్లేదు, ఇబ్బంది ఆయన వరకు ఆయన ఊరికి ఇబ్బంది లేదు. అంతేగాని ఇటు కావాలంటే అటు, అటు అయిన పోవచ్చు, ఇటు అయిన పోతుంది. మోడీ ఎటు చెప్తే వెళ్ళిపోతాడు. కావచ్చు. వైసీపీ వస్తుందా మళ్ళీ? తర్వాత వచ్చేదేను మళ్ళీ 5 ఈ 3 ఏళ్ళ తర్వాత వచ్చేదే. అదే వస్తుంది వైసీపీ. అంతమించి ఏం మాట్లాడకూడదు. ఇవన్నీ తొక్కుని మామూలు కానీ వచ్చేది వైసీపీ. మరి ఇప్పుడు 150 నుండి 10 సీట్లు పడిపోయింది కదా. 10 సీట్లు అంటే వాడు అమలక జంగ బట్టి, లేకుండా వాడే వచ్చేవాడు. శుభ్రంగా తిట్టకుండా వాడే వచ్చేవాడు. అంతేం లేదు, తిట్టకుండా వాడే వచ్చేవాడు. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉంది పనితీరు? పంచాయతీ ఏం లేదు, వాళ్ళది మామూలే, వాళ్ళు ఫార్మాలిటీ. పంచాయతీ శాఖ తీసుకున్నారు, పంచాయతీ డెవలప్మెంట్ అయిందా? రోడ్లు బొడ్లు వస్తులే డెవలప్ చేస్తుగా చేస్తున్నారు, బాగానే ఉంది. ఆయన పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉంది. బాగానే ఉంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? రమేష్ అండి. ఏం చేస్తూ ఉంటారు సార్? నేను మామూలుగా లోన్స్ చేస్తూ ఉంటాను, ఎస్బీఐలో లోన్ చేస్తాను. ఒక 2 డేస్ బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, వైసీపీని మర్చిపోండి ఈ జనంలో రాదని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేశారు. ఎలా చూస్తారు అది? వైసీపీని మర్చిపోవటం అంటే వాళ్ళ నాన్నగారు చేసిన పనులు బాగున్నాయి అన్న. వాళ్ళ నాన్నగారు చేసిన పనులు బాగున్నాయి. ఈయన వచ్చిన తర్వాత ఏంటంటే కొన్ని తెలిసి చేశారు, కొన్ని తెలివి చేశారు. అవన్నీ జనానికి, పేదలకు ఉపయోగపడ్డాయి. ఉన్న వాళ్ళకంటే ఎవరికి ఉపయోగపడాలి.
అందుకని అందు నిమిత్తం దీన్ని ఏం చేస్తారంటే ఆయన వాడించడం కూడా జరిగింది అదే విధంగా. ఎందుకంటే ఉన్నోళ్ళు మొత్తం మనకి ఏం బెనిఫిట్ లేదని చెప్పేసి చేశారు. అదన్న అది ఆ ప్రభుత్వంలో అయితే కొంచెం పేదలకైతే హెల్ప్ జరిగింది. మళ్ళీ నెక్స్ట్ వచ్చే అవకాశం ఉందా? అది చెప్పలేమన్నా, ఎందుకంటే గట్టిగా ఉంది కదా, చెప్పలేము. ఎందుకంటే ఇస్తున్నారు కదా, ఇల్లు కూడా ఇస్తున్నారు. గ్యాస్ బండ్ ఒకటి ఇచ్చారు, ఇప్పుడు అమ్మఒడి ఒకటి వేసారు. అంటే ఇస్తున్నారు, అది కొంచెం లేట్ అవుతుంది. లేట్ అవుతుంది, ఇస్తారు, కొంచెం లేట్ అవుతుంది. ఏం చేస్తూ ఉంటారు? నేను ఫోటోగ్రాఫర్ అమ్మా. ఓకే, ఎలా ఉంది బిజినెస్? బిజినెస్ బాగానే ఉంది, కాకపోతే కొద్దిగా అన్సీజన్ కదా. అయితే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ పాస్ చేశారు, వైసీపీ అనేది ఈ జనంలో రాదు మర్చిపోండి అని చెప్పి అన్నారు. ఎలా చూస్తారు? వస్తుందంటారా రాదంటారా? కొట్టారు, తీసుకెళ్ళాం, మళ్ళీ తిరిగి కొడతాం. శ్రీనివాసరావు అండి. ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం. ఓకే, పవన్ కళ్యాణ్ గారు నిన్న స్టేట్మెంట్ పాస్ చేశారు, వైసీపీ ఈ జనంలో రాదు మర్చిపోండి అని చెప్పి అన్నారు. అది రాజకీయాల్లో అలా అంటూ ఉంటారు కానీ మామూలుగా అది కామనేగా. వాళ్ళు వస్తుందంటారా వైసీపీ? అంటే 150 సీట్లు ఉంటే 10 సీట్లు పడిపోయింది కదా. వీళ్ళు కరెక్ట్గా చేస్తే కూటమి ప్రభుత్వం రాదు, వీళ్ళు సరిగ్గా చేయకపోతే వచ్చింది, అంతేగా. ఇప్పుడు ఎలా ఉంది, చేస్తున్నారు అంటారు, చేయట్లేదు అంటారు? పర్లేదు, యావరేజ్గా పర్లేదు, బాగా. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది పనితీరు కొత్తగా? బాగానే ఉంది. అంటే ఏ విధంగా? మీ గ్రామాల్లో ఉంటారు కాబట్టి రోడ్లు ఇల్లు కానీ డెవలప్మెంట్ పర్లేదు, బాగానే కనిపిస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అదే మీ పేరు? బాబు అండి. ఏం చేస్తూ ఉంటారు? రియల్ ఎస్టేట్. ఎలా ఉంది రియల్ ఎస్టేట్? పర్లేదండి, బాగానే ఉంది. స్టార్ట్ అవ్వలేదండి? పర్లా, చంద్రబాబు నాయుడు వచ్చిన కొద్ది బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ పాస్ చేశారు, ఈ జనంలో వైసీపీ రాదు మర్చిపోండి అని చెప్పి అన్నారు. ఎలా చూస్తారు? దానికి అంటే మనం అయితే పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ అంటే పవన్ కళ్యాణ్ గారు అయితే కరెక్ట్గా చేస్తారండి, అది ఆయన చెప్పింది చేస్తారు. కరెక్ట్గానే అన్నారు ఆ మాట. కరెక్ట్గా రాదా వైసీపీ? వస్తుందా రాదైతే నేను చెప్పలేను కానండి, స్టేట్మెంట్ మాత్రం బాగా కరెక్ట్గా ఉంది. అంటే మీరేమనుకుంటున్నారు, వస్తుందంటారు రాదంటారు? దానికి మనం డిసైడింగ్ చెప్పలేమండి. పవన్ కళ్యాణ్ గారిది ఎలా ఉంది? అదే పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ సూపర్ అండి, సూపర్. అంటే ఏ విధంగా? పంచాయతీరాజ్ తీసుకున్నారు, గ్రామాలకి రోడ్లు కానీ ఓకేనా బాగా చేస్తారండి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు చేస్తారు, దాంట్లో డోకా లేదు. నెంబర్ 1 మనిషి అయితే నెంబర్ 1 అండి, అది. ఓకే, నిన్న పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ పాస్ చేశారు, ఈ జనంలో వైసీపీ రాదు మర్చిపోండి అని చెప్పి అన్నారు. ఎలా చూస్తారు? ఆయన మర్చిపోవాలం, అది ఆయన పార్టీ మర్చిపోవాలం, అది ఆయన ఎవరు నిర్ణయిస్తానికి? 150 సీట్లు ఉంటే 10 సీట్లు పడిపోయారు కదా, ఇంకా రేపొద్దున అది కూడా ఉండదు. ఆయనకే వస్తాయి 10 సీట్లు, తెలియదు కదా. అయితే రైతులు మాత్రం చూసుకుంటే గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా నిలబడింది, రైతు లేనిదే రాజ్యం లేదు. రైతును అన్యాయం చేస్తే ఎవడో నిలబడలేడు. అది నేనైతే ఇప్పుడు ఏప్రిల్ 9వ తారీఖు రోజులే వడ్డు, ఇంతవరకు వడ్డు డబ్బులు వాళ్ళ నాకు. నేనేం చేయాలి, వ్యవసాయం చేయాలా మానేయాలా? అడిగారా మరి ఎవరిని సరే, ఎవరు సమాధానం? ఎమ్మెల్యే గారి 3 సార్లు వెళ్ళాం, సమాధానం 3 సార్లు వెళ్ళాం, సమాధానం లేదు. ఏమైంది మీకు? అంటే రైతు భరోసా ఎవరికి పడలేదు ఇంకా? రైతు భరోసా కాదు, వడ్డు డబ్బులండి పళ్ళ నాకు వాళ్ళ ఒకరి రోజులు నాకు వాళ్ళ ఏప్రిల్ 11వ తారీఖు రోజులు పడలేదా? మీరు ఒక్కరు నా ఒక్కరే వాళ్ళ అడిగారా మరి? అడిగాం, 3 సార్లు అడిగాం, వేస్తాం అన్నారు. డిఎం అప్రూవల్ కూడా అయింది. సరే, పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ తీసుకున్నారు, ఆయన పనితీరు ఎలా ఉంది? పంచాయతీలో రోడ్లు అలా ఎలా ఉంది? ఆయన ఎలా ఉంది? ఏమండి అంటే పంచాయతీ నిధులతో రోడ్లు పోతున్నారు, గవర్నమెంట్ ఇచ్చింది ఏం పోయిలా. పంచాయతీలో ఉన్న డబ్బులు 2 కోట్లు ఖర్చు పెట్టి మా గ్రామంలో రోడ్లు పోసారు. పర్లేదు, లాస్ట్ 5 సంవత్సరాలు వాళ్ళని ఎవరి పంచాయతీల్లో డబ్బులు తీసుకొచ్చి రోడ్లు పోసారు. అంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన ఏం పోయిలే, రూపాయి డాలర్. ఆయన పని అయితే చేస్తున్నారు, బాగానే చేస్తారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. సుబ్బారెడ్డి రియల్ ఎస్టేట్ చేస్తాను. ఎలా ఉంది మార్కెట్? కొంచెం మందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ పాస్ చేశారు, ఈ జనంలో వైసీపీ రాదు మర్చిపోండి అని చెప్పి అన్నారు. ఎలా చూస్తారు? అవన్నీ మనం ఏం చెప్పగలం? మీ మనసులో మాట వచ్చుద్దంటారు రాదంటారు? రావచ్చు, రాకపోవచ్చు. మనం అవన్నీ కరెక్ట్గా చెప్పాలంటే చెప్పలేంగా. ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పనితీరు? ఎలా ఉంది? ప్రస్తుతానికి బాగానే ఉంది. పంచాయతీ అంతా బాగానే చేస్తున్నారుగా, డెవలప్మెంట్కి నిధులు ఇస్తున్నారుగా. ఓకేనా, థ్యాంక్ యూ. యాకూబ్. పవన్ కళ్యాణ్ గారు మాట అన్నారు,
ఈ జనంలో వైసీపీ రాదు, మర్చిపోండి ఆ పార్టీని అన్నారు. ఆయన్నే మర్చిపోమనండి, ఈ పట్టుకేదో వచ్చిందని నేను వాస్తవంగా చెప్తున్నా. వస్తుందంటారు వైసీపీ మళ్ళీ? వైసీపీ వస్తుంది. ఎప్పుడు వస్తుంది అంటారు? వచ్చేది అంటే 150 సీట్లు ఉంటే 10 సీట్లు పడిపోయింది కదా. పడిపోతాక అది ఏదో దొంగ గుడి కింద చేసింది బాగా. సార్ ఆ తప్పులు జరగకుండా చూసుకుంటా. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ. మీ పేరు? ప్రదీప్ అండి. ఏం చేస్తూ ఉంటారు? పెయింటింగ్. అదే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ పాస్ చేశారు, వైసీపీ అనేది ఈ జనంలో రాదు, మర్చిపోండి అని చెప్పి. అలా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే రాదండి వైసీపీ జనంలో రాదుగా. బతికినంతకాలం రాదంటారు? పవన్ కళ్యాణ్ గారి మాటే శాసనం. ఒక ఆయన పనితీరు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారితో? పనితీరు నెంబర్ 1 ఉందన్న. అంటే ఏ విధంగా ఏం చూస్తారా? ఏదైనా మంచిగా చేస్తాడన్న.